నమస్కారం అందరికి వెల్కమ్ టు శృతిలాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వాళ్ళకి చాలా మంచి అప్డేట్ వచ్చింది. అంగన్వాడీ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో సిరిసిల్ల ప్రాజెక్ట్ లో 43 పోస్టులు, వేములవాడ ప్రాజెక్ట్ లో 12 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా 55 అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీ చేయనున్నారు. అప్లికేషన్ తేదీలు జూలై 28 నుంచి ఆగస్టు 7 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ లోనే అప్లికేషన్ చేయాలి. అప్లికేషన్ ఆన్లైన్ లోనే డైరెక్ట్ గా మీ మొబైల్లో మీరే ఎలా చేయాలన్నది నేను ఇంత ముందున్న వీడియోలో షేర్ చేశాను. అప్లికేషన్ ప్రాసెస్ తో సహా. ఎవరైనా వీడియో చూడకపోతే చూసేయండి. కార్డ్స్ లో ఇస్తాను, డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఎవరు అప్లై చేయొచ్చు? ఈ పోస్టులకు మహిళలు మాత్రమే అర్హులు. వయస్సు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. మీరు అప్లికేషన్ చేస్తున్న అంగన్వాడీ సెంటర్ పరిధిలో స్థానిక నివాసి అయి ఉండాలి. అంటే మీకు దగ్గరలో ఉన్న అంగన్వాడీ సెంటర్ కి దాదాపు 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉండాలి. అర్హతలేంటి? సో కనీస విద్యార్హత వచ్చేసి ఇంటర్మీడియట్, కానీ హెల్పర్ పోస్టులకు ఎస్ఎస్సి కూడా తీసుకుంటారు. ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ మాత్రం ఓన్లీ టీచర్స్ కి సంబంధించింది మాత్రమే. ఎంపిక ఎలా ఉంటుంది? మొత్తం 100 మార్కులు, ఇంటర్మీడియట్ 70 మార్కులు, వితంతులకి 5 మార్కులు, అనాథలకి 10 మార్కులు, దివ్యాంగులకి 5 మార్కులు. జిల్లా ఎంపిక కమిటీ ఇంటర్వ్యూకి 10 మార్కులు ఉంటాయి. ఏ డాక్యుమెంట్స్ కావాలి? ఎస్ఎస్సి మెమో, ఇంటర్ మెమో, ఆధార్, రెసిడెన్స్ ప్రూఫ్, కుల ధృవీకరణ పత్రం, తాజా ఫోటో, అలాగే స్పెషల్ కేటగిరీ సంబంధిత సర్టిఫికేట్స్ అంటే వితంతులైతే హస్బెండ్ డెత్ సర్టిఫికేట్, అనాథలైతే అర్ఫాన్ సర్టిఫికేట్, దివ్యాంగులైతే సదరం సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్లన్నీ స్కాన్ చేసి కాపీస్ సిద్ధంగా పెట్టుకోండి. అప్లికేషన్ ఎలా చేయాలి? ముందుగా అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి. MISTGWDCW.in వెబ్సైట్ ఓపెన్ చేయండి. అక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది కనిపిస్తుంది. మీరు ఏ జిల్లాలో ఉన్నారో ఫస్ట్ ఆ జిల్లా అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిందా లేదా సెలెక్ట్ చేసుకోండి. క్లిక్ హియర్ దగ్గర నోటిఫికేషన్ చదవండి. ఫస్ట్ దాంట్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని క్లియర్ గా చదువుకొని ఎక్కడెక్కడ పోస్టులు ఉన్నాయి చూసుకొని మీరు అప్లికేషన్ ఫామ్ అనేది స్టార్ట్ చేయండి. ఫస్ట్ డాక్యుమెంట్స్ ఏమేమి చెప్పానో అవన్నీ ఫోటో స్కాన్ చేసుకొని మొబైల్లో సేవ్ చేసి పెట్టుకోండి. 100 KBకి సెట్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది స్టార్ట్ చేయండి. సో దీంట్లో కూడా డీటెయిల్స్ అన్ని మీ యాజ్ పర్ ఆధార్ కార్డ్ లో ఎలా ఉన్నాయి, యాజ్ పర్ 10th మెమోలో ఎలా ఉన్నాయి, ఇంటర్ మెమోలో ఎలా ఉన్నాయో దాన్ని చూసి కరెక్ట్ గా ఫామ్స్ అనేది ఫిల్ చేసి ప్రివ్యూ ఒకసారి మళ్ళీ చూసుకొని ఫామ్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. చివరిగా చిన్న రిక్వెస్ట్, ఎప్పుడు అప్లికేషన్ స్టార్ట్ చేసినా ఫస్ట్ అధికారిక నోటిఫికేషన్ క్లియర్ గా చదివి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చదివి తర్వాత అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఇంకా ఈ నోటిఫికేషన్ కి సంబంధించి అంగన్వాడీ టీచర్స్ పోస్టులకు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్ లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి గవర్నమెంట్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం శృతిలాలు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.